వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విజయ్. అన్నమయ్య జిల్లా మదనపల్లి ప్రశాంతంగా ఉండే ఈ పట్టణంలో అర్ధరాత్రి సమయంలో జరిగిన ఒక సంఘటన ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పొచ్చు. ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించిన ఈ ఘటన సాధారణ దొంగతనం అయితే కాదు. ఏటీఎం దగ్గరికి వచ్చి డబ్బులు తీసుకెళ్లడం కాదు, ఏకంగా ఒక ఎస్బీఐ ఏటీఎం యంత్రాన్ని ఎత్తుకెళ్లిన ఘటన ఇది. ఆ రాత్రి ఏం జరిగింది, దుండగులు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ మార్గంలో వెళ్లారు, ఏటీఎం ను ఎక్కడికి తీసుకెళ్లారు, చివరికి పోలీసులు ఎలాంటి కీలక ఆనవాళ్లు గుర్తించారు అనేది తెలుసుకున్నాము. అది శనివారం వేకువజామున మదనపల్లి పట్టణంలో సిటిఎం రోడ్ లో సాధారణంగా కనిపించే పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. అర్ధరాత్రి దాటిన తర్వాత అందరూ నిద్రలో ఉన్న సమయంలో కొంతమంది దుండగులు పక్కా ప్రణాళికతో ఎస్బీఐ ఏటీఎం ను లక్ష్యంగా చేసుకున్నట్లు పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. దుండగులు ఏటీఎం ను అక్కడే పగలగొట్టకుండా ఏకంగా మొత్తం యంత్రాన్ని వాహనంలో ఎత్తుకెళ్లడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికైతే గురి చేస్తుంది. ఒక పెద్ద యంత్రాన్ని తరలించాలంటే ముందస్తు ప్రణాళిక చాలా చేసుకునే ఉంటారనమాట వీళ్ళు. ముఖ్యంగా దీనికోసం అయితే వాహనం అయితే చాలా అవసరం అనమాట, సమయము ఎంపిక కూడా అవసరం అనమాట. అంటే ఇక్కడ పోయే రూట్ మార్గంపై చాలా అవగాహన కూడా అవసరమై ఉంటుంది అనమాట వీళ్ళకి. సో అందుకే ఈ ఘటన వెనుక పక్కా ప్రణాళిక ఉందా అనే కోణంలో పోలీసులు అయితే వేగంగా అయితే పరిశీలిస్తున్నారు. ఈ ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే పోలీసుల యంత్రాంగం అయితే అప్రమత్తం అయితే అయిందని చెప్పొచ్చు. సో 2వ పట్టణ పోలీస్ స్టేషన్ బీట్ గస్తీ సిబ్బంది సమాచారం అందించడంతో ఉన్నతాధికారులు వెంటనే అయితే రంగంలోకి అయితే దిగారు. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబల్లి, అడిషనల్ ఎస్పీ వెంకటాద్రి పర్యవేక్షణలో దర్యాప్తు అయితే వేగంగా అయితే కొనసాగిందని చెప్పొచ్చు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని అక్కడి పరిస్థితులు అయితే క్షుణ్ణంగా అయితే పరిశీలించారు. ఎలాంటి ఆధారాలు దొరుకుతాయి, దుండగులు ఏ దిశగా వెళ్ళారు, వాహన కదలికలు ఎలా ఉన్నాయి అనే కోణంలో విచారణ అయితే మొదలైందని చెప్పొచ్చు. ఇక్కడ అసలు సవాల్ ఏంటంటే దుండగులు ఎక్కడికి వెళ్ళారు అనేది. సో చోరీ జరిగిన ప్రాంతం నుంచి వాళ్ళు ఏ మార్గాన్ని ఎంచుకున్నారు, వారి ప్రయాణాన్ని గుర్తించేందుకు పోలీసులు సీసీటీవీ కెమెరాలను పరిశీలించడం అయితే ప్రారంభించారు మొట్టమొదటిగా. అంతేకాకుండా ప్రత్యేక బృందాలను రంగంలోకి అయితే దించారు. అయితే ఈ దర్యాప్తులో ఒక కీలక మలుపు అయితే చోటు చేసుకుందని చెప్పొచ్చు. పోలీసుల దృష్టి నిమ్మలపల్లి మండలం అగ్రహారం వైపు అయితే వెళ్ళింది. దుండగులు ఏటీఎం తీసుకెళ్లిన వాహనం ఈ మార్గంలో వెళ్లి ఉండొచ్చని అనుమానంతో డ్రోన్ కెమెరాలతో అయితే రంగంలోకి దింపి ఆకాశం నుంచి కూడా ప్రతి ప్రాంతాన్ని అయితే క్షుణ్ణంగా పరిశీలించారనమాట. ముఖ్యంగా అనుమానాస్పద ప్రాంతాలను గుర్తించే ప్రయత్నం అయితే వాళ్ళైతే చేశారనమాట. ఈ గాలింపు చర్యల్లో పోలీసులకు కీలక ఆధారాలు అయితే లభించినాయి. అగ్రహారం సమీపంలో ఏటీఎం యంత్రానికి సంబంధించిన ఆనవాళ్ళు అయితే పోలీసులు అయితే మెట్టకేలకైతే గుర్తించారు. అక్కడ ఏటీఎం యంత్రాన్ని పగలగొట్టి అందులోని నగదును తీసుకెళ్లి ఉండవచ్చని పోలీసులు అయితే గట్టిగా అయితే అనుమానిస్తున్నారు. మదనపల్లి నుంచి తీసుకెళ్లిన ఏటీఎం నిమ్మలపల్లి ప్రాంతం వరకు ఎలా చేరుకుంది, మధ్యలో ఎక్కడ ఆగారు, ఎంతమంది ఈ ఘటనలో పాల్గొన్నారు అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకునేందుకు పోలీసుల దర్యాప్తు ఇంకా వేగం అయితే పెంచారనమాట. ప్రస్తుతం ఈ కేసులో ప్రతి చిన్న ఆధారం కూడా చాలా కీలకంగా మారింది. సీసీటీవీ ఫుటేజీలు, వాహనాల కదలికలు, సంఘటనా స్థలంలో లభించిన ఆధారాలు ఇవన్నీ కలిపి పోలీసులు దర్యాప్తును అయితే ముందుకు తీసుకుంటున్నారు అని చెప్పొచ్చు. మదనపల్లి ప్రజల్లో ఇప్పుడు ఒకటే ప్రశ్న, ఇంత ధైర్యంగా ఏటీఎం ను ఎత్తుకెళ్లిన ఆ దుండగులు ఎవరు, పోలీసుల వలలో ఎప్పుడు చిక్కుతారు? ఈ ప్రశ్నలకు సమాధానం త్వరలోనే వెలుగులోకి వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం అయితే మనతో పాటు మురళీకృష్ణ గారు అయితే ఉన్నారు, ఏటీఎం కోఆర్డినేటర్. ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. రండి సార్. నమస్తే. నమస్తే అండి. సార్ మీ పేరు? సార్ నా పేరు మురళీకృష్ణ. సార్ ముఖ్యంగా సార్ నిజంగా ఇంత రద్దీ ప్రాంతంలో ఈ ఏటీఎం చోరీ జరగడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయమే అని చెప్పొచ్చు. సో ఏంటి ఇలా జరిగిందని మీరు భావిస్తున్నారు? ఈ ఏటీఎంలో ఎంత అమౌంట్ ఉంది, ఇంత చాకచక్యంగా ఎలా దొంగతనం చేశారని మీరు భావిస్తున్నారు? మెయిన్ బిజీ రోడ్డే ఇది. కాకపోతే ఏమంటే ఇక్కడ రాత్రి 2:20 ఆ టైంలో, ఇప్పుడు మాకు సీసీటీవీ ఫుటేజ్ వెరిఫై చేస్తుంటే మనకి 2:20, 2:16 ఆ టైంలో వాళ్ళు వెహికల్లో వచ్చినట్లు ఉంది. అతను జస్ట్ ఇలా వచ్చారు లోపలగా. సో సీసీ కెమెరాలని నార్మల్గా బ్యాక్ అంతా వర్క్ అవుతుంది. వాళ్ళు వచ్చిన తర్వాత లోపలికి రాకముందు మొత్తం సీసీటీవీ ఫుటేజ్ అంతా బ్లాక్ అయింది. సో వాళ్ళు ముందుగా ప్లాన్ ప్రకారం చేసినట్లు ప్రాథమిక ఎంక్వైరీ ద్వారా మాకు తెలుస్తుంది. వాళ్ళు ఇలా వచ్చి అక్కడ ఫీజు ఉంది, ఏటీఎం ఫీజు, ఆ ఫీజు తీసేసారు. సో ఆ ఫీజు తీయడం వల్ల ఏమైందంటే మొత్తం పవర్ అంతా ఆఫ్ అయిపోయింది. లోపల ఆల్రెడీ లైట్గా ఉంది పవర్, కానీ మొత్తం పవర్ వెళ్ళిపోయింది. సో దానివల్ల వాళ్ళకి ఈజీ అయిపోయింది అనమాట. వచ్చి జస్ట్ 2.5-3 minutesలో మొత్తం ఏటీఎంని వాళ్ళు
బొలెరో వెహికల్లో వచ్చినట్టున్నారు వెహికల్లో. సో దానికి ఆ టేప్ లాంటిది చుట్టి జస్ట్ లాగి పికప్ చేసుకుని వెళ్ళిపోయారు. సో మాకు ఇన్ఫర్మేషన్ ఎర్లీ మార్నింగ్ వచ్చింది. సో మేము మదనపల్లి చీఫ్ మేనేజర్ గారు అందరు రావడం జరిగింది. సో పోలీసులు కూడా ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశాము. దీని సో ఇన్వెస్టిగేషన్ ఈజ్ గోయింగ్. ఓకే సార్, మీ డిజిగ్నేషన్ సార్ ఇక్కడ మీరు ఏం చేస్తారు? నేను ఏటీఎం కోఆర్డినేటర్ అండి. ఆల్మోస్ట్ 5 డిస్ట్రిక్ట్స్కి హెడ్ నేను. సార్ ముఖ్యంగా ఏటీఎంలో ఎంత అమౌంట్ ఉంది సార్? సో మా ప్రకారం అయితే నిన్న లోడ్ చేశారు ఒక 12 lakhs. అంతకుముందు ఒక 2 lakhs ఉన్నింది. ఇన్ బిట్వీన్ థెఫ్ట్ జరిగే మధ్యలో దాదాపు 1.5 lakh వరకు క్యాష్ డిస్పెన్స్ అయింది. 13.05 lakhs ఉంది. నార్మల్గా చూసుకున్నట్టయితే సీసీ కెమెరాలు మీ ఆధ్వర్యంలో అంటే మీ ఆపరేటింగ్లో కూడా ఉంటాయి. యాక్చువల్లీ ఏమంటే ఇది వెండార్ ఏటీఎం అండి. సో బ్యాంక్ ఏం చేస్తుందంటే సర్టన్ ఏటీఎమ్స్ మొత్తం వెండార్ మేనేజ్డే ఉంటుంది. టోటల్ బ్యాంక్ విల్ ప్రొవైడ్ క్యాష్. సో క్యాష్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తుంది. మొత్తం మెయింటెనెన్స్ అంతా వాళ్ళే చూసుకుంటారు. సో మనకి బ్యాంక్ అంటే బ్రాంచ్కి ఏం సంబంధం ఉండదు. సో వీఆర్ ఓన్లీ ప్రొవైడింగ్ క్యాష్ టు దెమ్. సో బ్రాండ్ అంటే బ్యాంక్ని మాత్రం ఏటీఎం. సార్ ఇప్పుడు మాకు అందిన కీలక సమాచారం ఏంటంటే నిమ్మనపల్లి ఆ మార్గంలో అయితే ఆ ఏటీఎంని ధ్వంసం చేసి అమౌంట్ అయితే ఎత్తుకోబడితే జరిగింది. ఈ సమాచారం మీకు అందిందా, లేకపోతే అందిన తర్వాత మీరు ఎలా స్పందించారు? సో అందిందండి. సేమ్ ఎందుకంటే లాస్ట్ 2 months బ్యాక్ కూడా అనంతపూర్ డిస్ట్రిక్ట్లో బుక్కరాయ సముద్రంలో జరిగింది. అక్కడ ఎలా జరిగిందో ఇక్కడ కూడా అలానే జరిగింది. మోస్ట్ ప్రాబ్లం దానికి దీనికి లింక్ ఉందో మీకు తెలియదు. సో ఇన్వెస్టిగేషన్ ప్రకారం తెలుస్తుంది. సో అలాగే చేశారు. అక్కడ కూడా అక్కడ థెఫ్ట్ చేసేసి బయటకు వెళ్ళి తీసుకుని డ్యామేజ్ చేసి క్యాష్ తీసుకెళ్లారు. సో మాకైతే ఇన్ఫర్మేషన్ ఉంది. ఇంకా సైట్కి వెళ్ళలేదు. సో సీసీటీవీ ఫుటేజ్ కోసం మనము వచ్చాము. ఇక్కడ వెళ్ళి చూడాలి అది కూడా. సార్ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇలాంటి దొంగతనాలు మన రాష్ట్రంలోనే జరుగుతున్నాయి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఉన్న వాళ్ళు చేస్తున్నారని అంటే మీకు ఏమైనా అర్థమవుతుందా? సో మోస్ట్ ప్రాబ్లీ ఇది మన లోకల్ వాళ్ళు ఎవరు చేసినట్లుగా ఎక్కడ లేదండి. అవుట్సోర్స్ ఇదే కర్ణాటక బీహార్ అక్కడి నుంచి రావడం జరుగుతుంది. మనకు తెలిసిన ప్రకారం ఏమంటే కర్ణాటక బార్డర్ ఉండే ఏరియాలో జరుగుతుందండి. ఒకసారి హిందూపూర్లో జరిగింది. సో తర్వాత నెక్స్ట్ బుక్కరాయ సముద్రంలో జరిగింది. సో ఇప్పుడు ఇక్కడ జరిగింది. సో మన ఆంధ్రప్రదేశ్ వాసులు అయితే కాదంటారు. మన జస్ట్ ఫర్ ఎందుకంటే మన దీని ప్రకారం అయితే మన వాళ్ళకి అంత ఎందుకంటే లోకల్లో ఉంటారు కాబట్టి ఎవరో ఒకరు గుర్తుపట్టగలుగుతారు. భయం ఉంటుంది కాబట్టి బయట వాళ్ళే ఉండొచ్చు. అది టోటల్ ఇన్వెస్టిగేషన్ తర్వాత తెలుస్తుంది. సార్ ముఖ్యంగా సార్ ఈ సమాచారం మీకు ఎప్పుడు తెలిసింది? తెలిసిన వెంటనే మీరు పోలీసులకు సమాచారం ఇచ్చారా? ఏం సమాచారం ఇచ్చారు? సో ఆల్రెడీ మనకైతే ఇన్ఫర్మేషన్ నాకు 5:30కి అలా వచ్చిందండి. అంటే లోకల్ బ్రాంచ్ మేనేజర్ ఉన్నారు. నేను తిరుపతిలో ఉంటాను, నైటే వచ్చాను నేను. లోకల్ బ్రాంచ్ మేనేజర్ ఉంటారు, వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ వెళ్ళింది 4:30కి. సో వాళ్ళు రావడం వచ్చి చూసి వాళ్ళు ఆటోమేటిక్ మళ్ళీ ఏజెన్సీ వాళ్ళు ఉంటారు, సిఆర్ ఏజెన్సీస్, వాళ్ళు ఆల్రెడీ ఇన్ఫామ్ చేశారు. సో ఎఫ్ఐఆర్ ఇప్పుడు వెళ్ళి ఫుటేజ్ అన్ని తీసుకుని వచ్చి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాల్సి వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే సార్. సార్ మీ పేరు సార్? నా పేరు సుబ్రహ్మణ్యం, ఏటీఎం ఛానల్ మేనేజర్, చిత్తూరు డిస్టిక్. సార్ ముఖ్యంగా సార్ ఇది ఈ సిటిఎం రోడ్ అనేది డీమార్ట్కి కొన్ని షాపింగ్ మాల్కి పరిశ్రమలకి ప్రసిద్ధి చెందింది. నిత్యం ప్రజలైతే ఇక్కడ తిరుగుతూనే ఉంటారు. ఇలాంటి రద్దీ ప్రదేశంలో ఇలాంటి దొంగతనం జరగడం, రాబడి జరగడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం. మీకు ఎలా అనిపిస్తుంది? ఇది దొంగతనం చేసేవాడు రద్దీని చూడడు, ఏం చూడాడు సార్. వాడు చేయాలనుకుంటే వాడు ముందుగానే రెక్కి నిర్వహించాడు, అన్నీ ప్లాన్గా చేసుకున్నాడు. వాడు ఇంకా తెగించినాడు. ఏ రద్దీ ఉన్నా వాడు చేయాలనుకుంటే చేసుకొని పోయినాడు అంతే. దాన్ని మనం ఇంకా ఎలా చేసినాడు అది కూడా ఐడెంటిఫై చేసుకున్నాము. వాడు వెహికల్ వచ్చినప్పుడే సీసీటీవీలు ఆఫ్ అయినాయి. ఎందుకు ఆఫ్ అయింది మాకు డౌట్ వచ్చింది. ఓ పర్సన్ ఏదైనా లోపల ఉండి ఆ టైంలో ఏమైనా ఆఫ్ చేశాడని డౌట్ వచ్చింది. మళ్ళీ సీసీ కెమెరాలన్నీ సెకండ్స్ చెక్ చేస్తే ఒక పర్సన్ ఇటువైపు ఇక్కడ వరకు వచ్చి మళ్ళీ ఆఫ్ అయిపోయింది. మళ్ళీ చెక్ చేసాం పైన ఏమన్నా ఒకటే కనెక్షన్ ఉందని. అంత చూసి ఆ ఫ్యూజ్ దొరికింది. ఆ ఫ్యూజ్ ఆఫ్ చేస్తేనే ఆఫ్ అయిపోయింది. సో వాడు ప్లాన్గానే చేసింది కాబట్టి ఇంకా మేము అతన్ని ఒకే రోజే వచ్చిండాడు. 2 or 3 days సీసీటీవీ చెక్ చేస్తున్నాం. ఖచ్చితంగా అతన్ని మేము గుర్తించి ఆ వివరాలని పోలీసు వారికి అప్పగిస్తాం. నిమ్మనపల్లి అయితే పట్టుకొని ఏటీఎం అంతా ధ్వంసం చేసి డబ్బులు అయితే ఎత్తుకుపోయినారు. సుమారుగా ఎంత డబ్బు ఉంది సార్ అందులో? అది 13,05,400 ఉంది సార్. వెంటనే మీరు పోలీసులకు సమాచారం ఇచ్చిన తర్వాత ఏమని రెస్పాండ్ అయ్యారు పోలీసు వాళ్ళు? ఫస్ట్ మనకు ఈ చుట్టుపక్కల వాళ్ళు పోలీసు అది ఎందుకంటే పవర్ ఆఫ్ చేయడం వల్ల బల్గరీ అలారమ్స్ ఏమీ పనిచేయవు. సో ఎదురుగా ఉండే వాళ్ళు పోలీసు వాళ్ళకి ఇన్ఫామ్ చేశారు. పోలీసు వాళ్ళు మా లోకల్ చీఫ్ మేనేజర్ గారు చెప్పారు, ఆయన మాకు చెప్పారు. మేము వెంటనే వచ్చాము.
అప్పటి నుంచి చూస్తున్నాము. సీసీటీవీ వాళ్ళని ఇన్ఫామ్ చేశాము. అది వెండర్ మేనేజ్డ్, అతని వర్క్లో ఉన్నాడు. అన్ని బెస్ట్ ఎఫర్ట్స్ పెడుతున్నాము. అతను ఒక క్లూ దొరికింది, ఇంకో 3 days ముందు వెరిఫై చేస్తాము. దొరికిందంటే ఆ ఫుటేజ్ అన్ని పోలీస్ వాళ్ళకి ఇచ్చేస్తాం. అంటే ఎవరు చేసింటారని మీరు భావిస్తున్నారు? మన లోకల్ వాళ్ళేనా లేదా బయట రాష్ట్రాల నుంచి ఏమైనా వచ్చిన వాళ్ళు? ఇదంతా బయట వాళ్ళదే సార్. ఇది లోకల్ వాళ్ళు, ఇది బాగా ఎక్స్పీరియన్స్ స్కిల్డ్ పర్సన్ కాబట్టి ఎంత బయట వాళ్ళే. ఈ ఏటీఎంలు అన్నీ బయట వాళ్ళే చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో మనకి ఇప్పుడే అందిన వార్త ఏంటంటే, ఇప్పుడు నిమ్మనపల్లిలో అయితే ఆ ఏటీఎంలో అయితే వీళ్ళు దుండగులు అయితే బద్దలు కొట్టేసి ఆ అమౌంట్ అయితే తీసుకుపోవడం అయితే జరిగింది. సో ఇది ఇంకా ఈ చర్యలు ఎంతవరకు చేపడుతున్నారు అనేది పోలీసు వాళ్ళ కోణంలో దర్యాప్తు అయితే వేగంగా అయితే కొనసాగుతుంది. అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబల్లి గారు అయితే ఈ కేసును అయితే వేగంగా దర్యాప్తు చేస్తున్నారు. ముందు ఎలాంటి విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మదనపల్లి ఏటీఎం చోరీ కేసులో ప్రతి పరిణామాన్ని మీ ముందుకు తీసుకొస్తాం. ఇది సుమన్ టీవీ అన్నమయ్య డిస్ట్రిక్ట్. నేను మీ విజయ్.